హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఈ జనవరి 22వ తేదీ రామ మందిరం అయోధ్యలో ఓపెనింగ్ ప్రారంభోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. సో దీనికి ముఖ్య అతిథిగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించినట్టు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. సో దాని గురించి మీ అభిప్రాయం? ముఖ్య అతిథిగా కాదండి, అతిథిగా పిలిచారు ఆయన్ని. అతిథిగా పిలిచారు అనేది అధికారికంగా ధృవీకరణ కాదు. అధికారికంగా ఇంకా బయటకు రాకపోయినప్పటికీ చిరంజీవికి పిలుపు వచ్చింది, చిరంజీవి వెళ్ళే అవకాశం ఉంది అనేది ఆయన అభిమానుల మధ్య నడుస్తుంది. అధికారికంగా ఇంకా ఎవరికి ఆహ్వాన పత్రాలు అందలేదు. అందిన తర్వాత ఎలాగూ క్లారిటీ వస్తుంది. చిరంజీవి గారికి వస్తుంది అని ఎందుకు బలంగా నమ్ముతున్నారు వీళ్ళు, ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందంటే దీనికి ఒక బేస్ ఉంది, ఒక పునాది నుంచే జరుగుతోంది. అది బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికీ చిరంజీవి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ఎక్కడా ప్రకటించలేదు, రాజీనామా చేయలేదు. కాబట్టి ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో మెంబర్గా ఉన్నట్టుగానే భావించాలి. ఏపీ కాంగ్రెస్కి. అలాగే ఆయన 2014 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహించాడు, స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించాడు ఆయన. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకచోట కూడా డిపాజిట్లు కూడా సంపాదించలేదు, అది వేరే గొడవ. కానీ ఆయనకు ఆ ప్రచారం తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాభవం పొందిన తర్వాత ఇంకా రాజకీయాలు వద్దు, నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చేసాడు. కానీ రిజైన్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలే, విలీనం చేశాడు తప్ప రాజీనామా చేయలే. బహుశా విలీనం చేయటానికి ఆయనకు కొంత ప్రతిఫలం ముట్టింది, అవన్నీ మాట్లాడారు ఆ టైంలో. రెండోది, ఆయన ప్రజారాజ్యం పార్టీని ఏదో పద్ధతిలో వదిలించుకోవాలనే మూడ్లో ఉన్నాడు అప్పుడు. సో అది అయిపోయింది, ఆ ప్యాకేజీ సిస్టమ్ అయిపోయింది. ఆయన కేంద్ర మంత్రి పదవి వచ్చింది, కేంద్రంలో ఆయన టూరిజం శాఖ మంత్రిగా నడిచాడు. ఆ జమానా అయిపోయింది. సో ఆ లాభం పొందాడు ఆయన, విలీనము ఆ రాజకీయాల్లో ఉండటం ద్వారా ఆ లాభం పొందాడు. ఇప్పుడు రిజైన్ చేయటం ద్వారా వచ్చే లాభం ఏమిటి, ఉంటుంది అన్న ధోరణిలో వదిలేసి ఉంటాడు ఆయన. అందుకని అధికారికంగా రాజీనామా చేసినట్టయితే ఎక్కడా వార్తలు లేవు. ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నట్టుగానే భావించాలి మనం. అయితే ఆయన బీజేపీకి కొంచెం దగ్గరగా వ్యవహరిస్తున్నాడు అనటానికి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మోడీ గారు వచ్చినప్పుడు చిరంజీవి గారికి ప్రత్యేకమైనటువంటి పిలుపు వచ్చింది, ఆయన వెళ్ళాడు. వాస్తవానికి అప్పటికి కృష్ణ గారు బతికే ఉన్నాడు. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీసి ఒక 2-3 జనరేషన్స్కి సీతారామరాజును మళ్ళీ గుర్తు చేశాడు. కాబట్టి ఆ ప్రాధాన్యత ఉంది, కృష్ణను పిలవాలి కదా, చిరంజీవిని పిలవటం ఏమిటి అనే చర్చ జరిగింది ఆ టైంలో. ఇండస్ట్రీలోనూ బయట అభిమానుల మధ్య అందరి మధ్య జరిగింది. కానీ చిరంజీవిని మాత్రమే పిలిచారు వారు, చిరంజీవిని మాత్రమే వెళ్ళాడు, ప్రధానితో మాట్లాడాడు. ఆ ఫంక్షన్లో వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫంక్షన్ విజయవంతం చేసి వచ్చారు, మోడీ గారు చిరంజీవి గారు. అయిపోయింది అది. ఆ తర్వాత సోము వీర్రాజు లాంటి వాళ్ళు బీజేపీకి ఏ సమస్య వచ్చినా వచ్చి చిరంజీవితో మాట్లాడేవాళ్ళు. ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ శాఖ బాధ్యతలు స్వీకరించినప్పుడు స్ట్రైట్గా ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లకుండా ఆయన మధ్యలో హైదరాబాద్లో దిగి చిరంజీవిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. ఈ విషయం పేపర్లో కూడా వచ్చింది, మీడియా కవర్ చేసింది ఆ విషయాన్ని. సో కొంత బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు మెగాస్టార్ అనే దానికి సంబంధించి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు డెఫినెట్గా ఈయన్ని పిలిచే అవకాశం ఉంది. రెండోది, RRR సినిమా అప్పుడు ఆయన మోడీని కుమారుడితో సహా కలవాలి అనే ప్రయత్నం చేశాడు. కానీ అమిత్ షా గారిని కలిసినట్టున్నారు, ఢిల్లీలో ప్రయత్నం చేశాడు. ఆ టైంలో ఆయన ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో అమిత్ షాని కలిసి వచ్చేసారు. రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు మోడీని కలుద్దామని అనుకున్నారు. తర్వాత వేరే సందర్భంలో కలిశారు, అయిపోయింది అది. కాబట్టి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతోనే ఉన్నాడు. బీజేపీ కనుసన్నల్లోనే ఆయన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. బీజేపీ డిజైన్ చేసిన పద్ధతిలోనే
ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తున్నాయి ఉమ్, చాలా స్పష్టంగా. ఆయన చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వెనకాల బీజేపీ ఉంది. వాంటెడ్గానే చంద్రబాబు పక్కన తన మనిషి ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అక్కడ ప్లాంట్ చేశారు ఓకే. బీజేపీ వారు. కాబట్టి ఆయన ఏదో ఇప్పుడు తెంపేసుకుని రావడానికి కుదరదు. తెంపుకు రావాలంటే అక్కడ నుంచి పర్మిషన్ వస్తే తప్ప తెంపుకోలేడు ఆయన ఉమ్, టీడీపీతో పొత్తుని. అందుకని అలా ఉన్నాడు. ఎన్ని నిరసనలు ఉన్నా ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని పార్టీ శ్రేణులందరికీ ఒక రకంగా హుకుం జారీ చేసి ఉన్నాడు ఆయన పవన్ కళ్యాణ్. సో బీజేపీతో మెగా కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన రామ్ చరణ్ని పిలిపించుకుని మరీ మాట్లాడాడు. అవును. అమిత్ షా గారు, చిరంజీవి గారు ఈయన కలవటం కంటే కూడా ముందు ఆయన ఒకసారి విడిగా కలిశాడు. అవును. ఆ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ రిలేషన్స్ మధ్యలోనే ఈ పిలుపు ఉంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి చిరంజీవిని ఉమ్. వాళ్ళు పిలవబోతున్నారు. కానీ చిరంజీవి గారిని పిలవడం వల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటంటే అంత ఎడ్జి లేదు కదా ఆయనకి ఆంధ్రాలో ఇప్పుడు పొలిటికల్గా చూసుకుంటే. పొలిటికల్గా కాదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని. ఉమ్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పర్సనే. ఆయన రోడ్డు మీదకి వచ్చి లేదు ఒక వీడియో చేసి దాన్ని ప్రజల్లోకి వదిలితే దాని ప్రభావం ఏదో మేరకు ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం. పవన్ కళ్యాణ్ని మోస్తోంది కూడా ఆ ఉద్దేశంతోనే. ఉమ్, పవన్ కళ్యాణ్కి ఏదైనా హోప్ ఉంది అంటే అతనికి ఇమేజ్ పరంగా కావచ్చు, ఏ మేరకు ఉపయోగపడతాడు అనేది చూసాం. బీజేపీ ఆయనకి ఎలా ఉపయోగపడుతుందో కూడా చూసాం తెలంగాణ ఎన్నికల్లో. ఉమ్, బీజేపీ గణనీయంగా శక్తిని పెంచుకుంది, స్థానాలు పెంచుకుంది. మరి ఆ ప్రభావం ఈయన మీద కూడా పడాలి కదా, పవన్ కళ్యాణ్ మీద కూడా. వాళ్ళతో పొత్తులో ఉన్నాడు కదా. అవును. ఈయనకి ఒక్క చోట కూడా డిపాజిట్ రాకపోవడం ఏమిటి, ఒకటిపల్లిలో 30,000 ఓట్లు రావడం ఏమిటి? ఇది ఒక అంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరితో ఏ రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తారన్న విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉమ్, అది వాంటెడ్గానే చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. ఉమ్, అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి గ్రూప్లో ఆయన ప్లాంట్ చేశారు. ఈ ప్లాంట్ చేయటము, ఈ డిజైనింగ్ వెనకాల కూడా చిరంజీవి గారితో ఒక మాట చెప్పే చేసుంటారు వాళ్ళు. ఉమ్, చిరంజీవి గారితో బీజేపీ నాయకత్వానికి ఒక సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి స్పష్టంగా. ఉమ్, ఆ సన్నిహిత సంబంధాల ప్రతిఫలనమే ఇప్పుడు ఆయనకి అయోధ్యకి ఇన్విటేషన్ వచ్చిందని, వస్తుందని, వచ్చినా లేదు ఇప్పటికే వచ్చినా రేపు పొద్దున వచ్చినా ఉమ్, అధికారిక ప్రకటన అయితే వస్తుంది. అధికారిక ప్రకటన వస్తుంది. ఆయన డెఫినెట్గా వెళ్తాడు. ఆయన దైవభక్తుడు, పైగా రామభక్తుడు. తన పేరే చిరంజీవి, ఆంజనేయ స్వామి పేరు అది. ఉమ్, కాబట్టి రామభక్త హనుమాన్గా చూడాలి ఆయన్ని. ఆయన డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి ఉమ్, వెళ్ళి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాడని అయితే భరోసాగా అనుకోవచ్చు మనం. ఉమ్, చిరంజీవిని మాత్రమే ఎందుకు పిలుస్తున్నారు, మిగిలిన వాళ్ళని ఎందుకు పిలవట్లేదు, ఇలాంటి చర్చ ఎలాగూ జరుగుతుంది ఇక్కడ. అవును. ఈ చర్చ పక్కన పెట్టేస్తే చిరంజీవికి బీజేపీకి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని మాత్రమే ఉమ్, ఈ రామాలయ ఆహ్వానం వ్యవహారం కింద చూడాల్సి ఉంటుంది. చిరంజీవి గారు బీజేపీ మనిషి అనేది స్పష్టం చేస్తోంది మరొకసారి. ఇది సీతారామరాజు విగ్రహానికి దాన్ని ఆవిష్కరించడానికి అనుమానాలు మోడీ గారు ఉన్నాయి. వచ్చినప్పుడు ఇప్పుడు అనుమానం కాస్త నిజమైంది. నిజమే. ఉమ్, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా పార్టీ అధ్యక్షుడిగా పదవి తీసుకున్న ఆయన ఢిల్లీ నుంచి బెజవాడ వెళ్లకుండా మధ్యలో ఆగి హైదరాబాద్లో ఈయన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళటం ఏమిటి? రైట్. అంటే ఆ మేరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకి. ఆయన కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు, సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, వాళ్ళు ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఉమ్, ఈ రెండూ జరుగుతున్నాయి. ఏం పర్లేదు, అన్నయ్య మనకు తోడున్నాడు, ఏం కాదు అని చెప్పి ఆయన కూడా బీజేపీతోనే ట్రావెల్ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఉమ్, ఇన్ని విధాలుగా బీజేపీ వాళ్ళని కంట్రోల్లో పెట్టి నడిపిస్తోంది గేమ్. ఉమ్, అందులో భాగంగానే ఈ ఇన్విటేషన్ వస్తుందనే వార్త కూడా సర్క్యులేట్ అవుతోంది. ఇన్విటేషన్ రావచ్చు, వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. అది పరిస్థితి. ఓకే సార్, చిరంజీవి గారితో పాటు ఇంకెవరన్నా పిలిచే అవకాశం ఉందా ఇండస్ట్రీలో? చూడాలి. మేజర్గా చిరంజీవిని అయితే పిలుస్తారు. ఇంకెవరినైనా పిలుస్తారా అంటే కష్టమే. మేబీ రాజమౌళిని పిలవచ్చు. ఓకే. రాజమౌళిని పిలవచ్చు, రామ్ చరణ్ని పిలవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ని పిలవచ్చు. ఓకే. చూద్దాం ఎవరెవరికి ఆహ్వానాలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.